హాయ్ అండి. ఎండతో పని లేకుండా సరదాగా ఇంట్లో టీవీ చూస్తూనే వడియాలు పెట్టేసుకుందాం రండి. ఈ వడియాల కోసం ముందుగా బౌల్లో 1 కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం ఉంటే ఖచ్చితంగా రేషన్ బియ్యమే వేసుకోండి. రేషన్ బియ్యం లేకపోతే నార్మల్గా అన్నం వండుకునే రైస్ తీసుకోవచ్చు. రేషన్ బియ్యం వేసి 4 సార్లు శుభ్రంగా కడిగేస్తే వడియాలు తెల్లగా వస్తాయి. ఇంకో బౌల్లో 1 కప్పు రేషన్ బియ్యానికి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసి శుభ్రంగా కడిగి రెండింటికి నానడానికి సరిపడా నీళ్లు పోసి పొద్దుటి నుంచి రాత్రి వరకు కానీ రాత్రి నుంచి పొద్దున వరకు కానీ నానబెట్టేసుకోవాలి. నేనైతే పొద్దున్న 7 గంటలకి నానబెట్టేసి రాత్రి 7 గంటలకి ఉడకబెడుతున్నాను. 10 నుంచి 12 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. రెండింటిలో ఉన్న నీళ్ళని తీసేసి సగ్గు బియ్యాన్ని రెండింటిని మిక్సీ జార్లో వేసి 1 కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో పోసేసుకోవాలి. మిగిలిన నీళ్ళని కూడా మిక్సీ జార్లో వేసి తొలిపి పోసేసి కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇందాక 1 కప్పు, ఇప్పుడు 5 కప్పులు. 1 కప్పు రైస్కి 6 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. నీళ్లు మరీ ఎక్కువ కాగాల్సిన పని లేదు. 50% వరకు నీళ్లు కాగిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో పిండిని పోసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఇవి వేసుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ఉప్పుని ఎసట్లోనే వేసుకోండి. నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే పప్పు గుత్తితో కలుపుకున్నాను. తర్వాత అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న ఉండల్ని మ్యాష్ చేయడం కోసం నేను ఇలా అట్లకాడ తీసుకొని చిల్లుల గరిటె తీసుకొని మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత జీలకర్ర కానీ వాము కానీ వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకా పిండి ఉండకట్టదు. మంటను సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి. పిండి మొత్తం చల్లారేసరికి ఇలా గట్టి పడుతుంది. చేతి వేళ్ళకి నీళ్ళ తడి అప్లై చేసుకొని ఇలా చేతికి కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ఇలా పెట్టేసుకోవడమే. మీరు కావాలంటే పాల ప్యాకెట్లో వేసుకొని పాల ప్యాకెట్కి చిన్న హోల్ చేసేసి ఇలా పెట్టేసుకోవచ్చు. రాత్రి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టేసి కవర్ మీద పెట్టేసి ఇలా ఆరబెట్టేశాను. పొద్దునకంతా అన్నీ ఇలా ఊడొచ్చేస్తాయి. ఇలా కవర్ని ఎండలో పెట్టేసేయచ్చు. లేదు అంటే 2 రోజుల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ప్లేట్లో వేసి ఎండలో పెడితే సాయంత్రానికలా ఇలా ఎండిపోయాయి. వేపుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని కొన్ని వడియాలను వేసి ఇలా వేయించుకోవడమే. మల్లె పువ్వులాగా ఎంత బాగున్నాయి కదా వడియాలు. పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వాలి అనుకుంటే కొన్ని వడియాలు తీసుకొని ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కలిపిచ్చారు అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు స్నాక్స్ టైంలో. పప్పుచారులోనే కాదు ఇలా పచ్చడి అన్నంలో కూడా వడియాలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి పచ్చడిలో. ఇంతకీ మీకు ఈ ఉప్పు వడియాలు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.